వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ 1011. హాయ్ అందరికీ, ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ముందైతే చాయ్ తాగిన తర్వాత కొంచెం పిల్లలతో ఆడుకున్న తర్వాత ఈరోజు గురువారం మార్కెట్ కదా, మా మామయ్య అయితే మార్కెట్కి వెళ్ళి పల్లీలు కాయలు అయితే తెచ్చారు. వాటిని ఉడకబెట్టుకొని తిన్నాము. ఆలుగడ్డ ఫ్రై, పప్పు నైట్ డిన్నర్లోకి. పప్పు అయితే సాంబార్లోకి చేయాలనుకుంటున్నాను. వాటి కోసం ముందుగా ముల్లంగి కోసుకున్నాను. ముల్లంగిను ఇప్పుడు వంకాయలు కూడా కోసుకొని తర్వాత పప్పులోకి పచ్చిమిర్చి, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, వాటిని మంచిగా కడుక్కొని ఆ కుక్కర్లో పెట్టేయాలి. ఇప్పుడు ఆ పప్పు కుక్కర్లో పెట్టుకున్న వెజిటేబుల్స్ రెండు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత దీంట్లోన పులుపు వేసేసి మంచిగా మరగపెట్టుకోవడమని. ఇప్పుడు పప్పు పెట్టేశాను కదా, దాని పక్కన వైట్ రైస్ కూడా పెట్టేశాను. రెండు ఉడుకుతుంటాయి కదా. ఈలోపు ఆలుగడ్డ ఫ్రై కోసం అయితే ఆలుగడ్డలను పీల్ తీసుకొని మంచిగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకున్నాను. వాటర్లో వేసుకున్న తర్వాత అన్నం అయితే అయిపోయింది. పప్పు కూడా అయిపోయింది విజిల్స్. పప్పు పులుపు వేసేసి చింతపండు రసం వేసేసి మరిగిస్తున్నాను. పక్కన ఆలుగడ్డ ఫ్రై కోసం తాలింపు పెట్టుకున్నాను. దీంట్లో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను. మార్కెట్ నుంచి తెచ్చాడు మా మామయ్య అని, వేస్ట్ అయిపోతాయి కదా, అందుకు ఆలుగడ్డ ఫ్రైలో అయితే గ్రీన్ పీస్ బాగుంటాయి కదా, అందుకే యాడ్ చేసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలు కూడా వేసేసి దీన్ని అయితే మగ్గించుకుంటున్నాను. మగ్గేలోపు కొన్ని అయితే గిన్నెలు ఉన్నాయి, వాటిని కూడా తోమేసుకున్నాను. తోముకున్న తర్వాత పప్పు కూడా మరిగిపోయింది. పప్పు కూడా తాలింపు వేసుకున్నాను. ఆలుగడ్డ ఫ్రై కూడా అయిపోయింది. ఇంతేనండి ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.